గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్ని పేపర్లు తీసుకురమ్మంటే ఇంగ్లీష్ మాత్రం తెచ్చాడు. పాలు ఇలా పేపర్ కొన్నావు, 6 సీసాలు పాలు తెప్పించావు. వాళ్ళు వస్తున్నారుగా. 3 రోజులుగా ఇదే మాట వింటున్నాను. ఇదిగో కొడుకులు వస్తున్నారు, అదిగో కోడలు వస్తున్నారు అని. అయినా నీ చేదస్తం కాకపోతే వాళ్ళు వచ్చాక ఏం కావాలో కొనుక్కోకూడదేంటయ్యా? అప్పటికప్పుడు దొరకకపోతే వాళ్ళు కష్టపడిపోతారు. ఇవన్నీ ఉంటే పెద్ద పడినట్టు. నీ పట్టుదల కాకపోతే పాపం ఆ బాబుని ఎందుకు చెప్పు ఇబ్బంది పెట్టడం? వాళ్ళకు ఉండేదే పట్టుమని 10 రోజులు సెలవులు. అందులో వాళ్ళ సొంత పనులే చేసుకుంటారా? ఈ ముసలాయన కోసం తీర్థయాత్రలే చేస్తారా? పోనీదేమన్నా దగ్గర దాపా? అబ్బా ఏంటిది? బింది దారిలోనా పెట్టేది. ఆ పెద్ద అబ్బాయి ఏమో అక్కడెక్కడో జబ్బల పూజించి రావాలి. ఆ రెండో అబ్బాయి ఏమో అదే మహాత్మా గాంధీ రోడ్. సరే సరే సరే, ఎంత పెద్ద ఆఫీసర్లు అయితే మాత్రం ఇంత దూరం రావాలంటే ఎంత ఖర్చు, ఎంత హైరానా. ఇదిగో అసలు నువ్వే ఎందుకు వాళ్ళతో కలిసి ఉండకూడదు అని. అందరికి ఎంత సుఖంగా ఉంటుందో చెప్పు. నేను వెళ్ళను. ఏ ఎందుకని? వెళ్ళను అంటే వెళ్ళను అంతే. ఇదిగా నువ్వు కాలు ఇది వచ్చి పట్టుకో, లేకపోతే ఆ వాటిలో పడిపోతాను. ఇప్పుడెందుకు? గిన్నెలు ఏ తీసి చాలవా? అందులో చిల్లులు ఉంటే ఎందుకు అరుస్తా? పడితే నేనేగా. కొనక్కు తాతని చూడాలంటే ఇప్పుడేంటే ఏడుపు? నమస్కారం మావయ్య, బాగున్నారా? ఊరుకమ్మా ఊరుకో, తాజాకి వస్తున్నానన్నా. బయటికి వెళ్ళి ఆడుకోండిరా. ఊరుకోనా? మొన్న రాలేదు. అది మన దీప్తి లేదు, దీప్తి కాలేజీ కథల పోటీల్లో దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీప్తి ఆ ఫంక్షన్ పూర్తయ్యేసరికి కాస్త ఆలస్యమైంది, ట్రైన్ మిస్ అయిపోయింది. ఏం కథ రాశావు నువ్వు?
ఏం లేదు తాతయ్య, డాడీ అలాగే చెప్తారు. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు. ఏవే నూకాలు, మావయ్య గారు ఆరోగ్యంగా ఉంటున్నారటే? ఏం ఆరోగ్యం అమ్మా, మిగిలిన రోజులు ఎలా ఉన్నా మీరు వచ్చిన 10 రోజులు మాత్రం పసిపిల్లలా సంబరంగా ఉంటారు. తాతయ్య దగ్గరికి వెళ్ళి పోనీ మాతో పాటే తీసుకెళదాము అంటే ఆయన ఇల్లు వదిలిపెట్టి రానంటారు. నేను చెప్పి చూశాను. అబ్బే మొండిగటం. ఈ ముసలాయన కోసమన్నా మీ బంగ్లాలోవన్నీ మర్చిపోయి 4 రోజులు సర్దుకుపోవాలమ్మా. మా నాన్న, ఇది మా తాతయ్య. ఇది మా తాతయ్య, ఇట్టంకాయ వేలు. తాతయ్య, తాతయ్య నువ్వు చిన్నప్పుడు ఇది వాయించేవాడువా? తాతయ్య, ఇది నీకోసమే తెచ్చాను, చూడు ఎంత బాగుందో. పాప కన్నం పెట్టి తీసుకొస్తాను. తాతయ్య ఒకసారి వాయించువా? వాయించు తాతయ్య. ప్లీజ్ తాతయ్య. ఏం తాతయ్య? ఏం కావాలి మావయ్య? of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen. And the grace of our Lord Jesus Christ, And the grace of our Lord Jesus Christ, and the love of God, and the love of God, the fellowship of the Holy Spirit, and the fellowship of the Holy Spirit be with you all. be with you all. Amen. ఏమిటే మళ్ళీ కథ? అవును డాడీ, స్వాతి ముత్యం టైటిల్ బాగుంది కదా? బాగుంది, చాలా బాగుంది. అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కథలపిచ్చానా? కాసేపు హాయిగా తాతయ్యతో గడపక. తాతయ్యని మనసులో పెట్టుకుని కథ మొదలు పెట్టాను చూడు. బానే మొదలెట్టావు. ఆ తర్వాత? ఆ తర్వాతే రాయటానికి నీ కల్పన అక్కర్లేదే. తాతయ్య జీవిత కథే నీ టైటిల్కి సరిగ్గా సరిపోతుంది. సత్యం తాతయ్య నాకు పాపకు నీరు పోసి తీసుకొస్తాను మావయ్య. తాతయ్య, తాతయ్య ఈసారి కథల పోటీల్లో నాకింకా మంచి పేరు వస్తే నీకింకా ఇష్టమేగా? మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వస్తే నీకింకా ఇంకా సంతోషమేగా? సంతోషమే. అయితే నీ కథ చెప్పవా, నేను రాసుకుంటాను. నాకు అంటూ వేరేగా కథేం లేదు. మీ నానమ్మ కథే నా కథ. పోనీ అదే చెప్పు తాతయ్య, నేను రాసుకుంటాను. అది 60-70 ఏళ్ల కథ. తాతయ్య నాకు 100 ఏళ్ల కథ కావాలి, చెప్పు తాతయ్య.
ఏం చెప్తా మీ నానమ్మ చాలా కష్టపడింది. చిన్నతనంలోనే పసుపు కుంకుమం తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. మీ నాన్న ఒరే బాలు ఇక్కడ వీడు ఏంట్రా ఇది? వెళ్ళు. వీడు ఇంతవాడుగా ఉన్నప్పుడు వాడిని వెంట పట్టుకొని సార్ సార్ నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. రండి బాబు, రండి అమ్మా. మావయ్య ఇదేనా మా తాతయ్య గారి ఇల్లు? అమ్మా, కోళ్ళ గారు వచ్చారమ్మా. అమ్మా లలిత, లలిత, నేను నాన్న, మీ నాన్నమ్మను. అంతా విచిత్రంగా జరిగిపోయింది. నేనే నమ్మలేకుండా ఉన్నాను. వాడి మనసుకు నచ్చిన అమ్మాయిని చేసుకున్నాడు. ఎక్కడున్నా వాడిని చల్లగా చూడు తండ్రి అని ఆ దేవుడికి మొక్కుకున్నానే కానీ మమ్మల్ని కాదని వెళ్ళిపోయాడని ఎన్నడూ బాధపడలేదు. ఎప్పటికైనా ఆయన మనసు మారకపోతుందా, నా కొడుకు కోడలు నా ఇంటికి రాకపోతారా అనుకున్నానే కానీ ఇలాంటి రోజు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడికి, ఎవరికి? కోడలు గారు బాబు వాళ్ళు వచ్చారు. ఎవరి కోడలు? ఏమండి, వాళ్ళు తప్పే చేశారో ఒప్పే చేశారో అన్యాయం జరిగిపోయింది. కనీసం ఆ పిల్ల మొహం చూసైనా ఈ పసికందరు చూసైనా వాళ్ళని కనికరించండి. రాజేశ్వరి, నా మాట కాదని ఈ పిల్లను పెళ్లి చేసుకున్నాడని నా కన్న కొడుకుని ఇంట్లోంచి పొమ్మన్నాను. పాడైపోయాక వీళ్ళెవరు రావడానికి? రావు గారు, మీరే అలా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? ఎలా బతకాలని నన్ను కాదని నీ చెల్లికి పెళ్లి చేసావు, అలాగే బతకమన్ను. అంత మాట అనకండి. వీళ్ళని సరిగ్గా పోషించే తాహత లేకే మిమ్మల్ని ఇలా అర్థిస్తున్నాను. మీరే కాదంటే ధర్మసత్రాలున్నాయి, అనాథాశ్రమాలున్నాయి. వద్దండి, ఇలా పంతాలకు పోయే ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఈ రక్త సంబంధాన్ని కూడా. రాజేశ్వరి, నాతో వాదులాడి మన సంబంధం కూడా తెగతింపులు చేసుకోకు. రావు గారు, మీరొక్కసారి పెద్ద మనసుతో ఈ పసివాడి పరిస్థితి ఆలోచించండి. అన్నయ్య, బాబు, అబ్బా ఏమిటోనయ్యా చలపతి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. జరిగిన దానికి అక్కడే కూర్చుని ఓ నిట్టూర్పు విడిచేద్దామంటే ఏది నిట్టూర్పు రాందే, ఒట్టి సొట్టూర్పే గాని. నువ్వా ఒకే అన్నవి, ఆ అమ్మాయి ఒకే చెల్లెలు, మీది సామాన్యమైన కుటుంబం. దీనికి పెద్ద నిట్టూర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశంలో కోట్లాది ప్రజలు మనలాంటి వాడే కాబట్టి. ఒక కోటీశ్వరుడు కొడుకు తండ్రిని ఎదిరించి మన లలితమ్మను పెళ్లి చేసుకున్నాడు అంటే ఇది పెద్ద నిట్టూర్చాల్సిన విషయం కాదు. లక్షల పెళ్లిళ్ళు ఇలాగే జరుగుతున్నాయి కాబట్టి. కానీ 5 సంవత్సరాలు తిరగకుండానే అమ్మాయి 5వ తరం పోగొట్టుకుని పుట్టింటికి తిరిగి వచ్చేసిందే, అది నిట్టూర్చాల్సిన విషయం. అప్పుడే నిట్టూరు చేశాను. ఇక పోతే ఆ రావు గారు పంతాలకు పోయి దయాదాక్షిణ్యాలు లేకుండా కోడల్ని మనవణ్ణి ఇంట్లోంచి బయటకు గెంటేశాడే, అదేమన్నా కథదయ్యా, పోనీలే కదా అని నిట్టూరు చదిలేయడానికి. అదే అక్కడ కూర్చుని తలుచుకుని గుండె తరుక్కుపోయి, బాబు గుండె తరుక్కుపోయిన ఉండు, అప్పుడే సొట్టూర్పు వచ్చేసింది. సరే, ఆ విషయాన్ని వదిలేయి. మనం నిట్టూర్చి ఆ రావు గారు సొట్టూర్చాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఆయన్ని కోర్టుకి ఈడ్చి భరణం కక్కించడమే. ఇంకా ఎందుకులేండి వీధిని పట్టాం. ఏదో
భగవంతుడు దానికి అలా రాసి పెట్టాడని సర్దుకుపోవటమే మంచిది. ఇలా సర్దుకుపోతే తన బాధ్యత తగ్గిపోయిందని దేవుడు కూడా నిట్టూరు చేస్తాడు. నా మాట విను ఉభయ కుశలోపరి. మైసూరెద్దు లాంటి మేల్జాతి లాయర్ని పెట్టి ఆ రావు గారిని గానుగలో తెరక చెక్కలా నలిపేసి భరణం పిండేద్దాం. ఈ పిండుదల నిమిత్తం ప్రస్తుతానికి 2 శాతాలు ఓ 200 ఇచ్చేయి. ఆ తర్వాత పని జరుగుదలను బట్టి శాతం అర్థమైంది కదా? ఇద్దు గాని. గురవయ్య గారు అరచేతులు స్వర్గం చూపించకండి. అసలే చలపతి బాబు గంగోలు అంటువాడు. అందరిలాగా ఆయన్ని కూడా గాను కట్టి తిప్పకండి. ఓ వెంకటస్వామి, చీటీ గుడ్డని పట్టుబట్టని ఒకే బండకేస్తుంది. నువ్వు ఎవరిని ఎలా చూడాలో నాకు చెప్తావా? మీకే చెప్పాలయ్యా. ఆ దేవుడి గుళ్ళో దీపారాధన కూడా కలిసి నుండి పంపించారు రకం మీరు. ఈ విషయం ఆ దేవుడే పట్టించుకోవడం లేదు. మానవ మాత్రం నువ్వేమిటి? నువ్వు నోరు పోయి. అమ్మమ్మ వింటున్నాను, చెప్పవే. అనంతలక్ష్మి గారింట్లో వాళ్ళ పాప ఆయన తొట్లో వేస్తున్నారట. ఏమైనా ఇస్తే బాగుంటుందేమో. మీ నాన్నకు పుచ్చుకోవడం తప్ప ఇవ్వడం అలవాట్లేదుగా. అయినా ప్రద్దానికి నన్ను అడుగుతారేమిటే? మీ నాన్నని పిన్నిని వదిలేసి. సర్లే, నిన్నింకేం అడగను పో. మీ బావను అడుగుతావా? అస్సలు అడగను. ఇప్పుడు అలాగే అంటావు. రేపు తాళి కట్టాక అస్సలు వడ్డీ కలిపి గుంజుతావు. బావతోనా? పెళ్ళా? రమ్మని అత్తేమని బంతికి. ఏమే వాడికి మహారాజు. అందుకే పట్టాభిషేకం చేసి గౌను మీద కూర్చోబెట్టాను. నేను వచ్చేదాకా ఉండమని. నా దగ్గర మాత్రం వ్యర్థ వేషాలు నీకు చెప్పండి. డబ్బు పంపిస్తేనే డబ్బా పంపించేది. అయ్యో అమ్మో, ఎరా ఇప్పుడు దాకా పడుకుని ఉంది. ఎవరు మెత్తగా చిట్టా? మరెవరు? ఎద్దు. ఎద్దా? ఎద్దు ఇప్పుడు దాకా నిద్రపోయింది, ఇప్పుడే లేచి తిరుగుతోంది పాపం. ఇట్ట అరుస్తే మళ్ళీ పడుకుంటుంది. ఇంకా నూనె ఉండదు, గీనె ఉండదు. ఇంకా ఉషేమిట్రా? నీ కాళ్ళు చేతులు విరిచి గానుగలు వేసి చెప్ప. ఆగో ఆగో ఆగో. చెప్పానుగా పడుకుంటుందని. ఇప్పుడు కాడి మెడ మీద వేసుకుని నువ్వే తిరుగు. తిరుగుతాను. లే రే, ఆ నూనెంతా డబ్బాలో కలిస్తావు. ఎంత నూనె తగలడిపోయిందో. ఏమిట్రా? ఇది అమ్మకూడదు, మట్టిలో కలిసిపోయింది. ఒంటికి రాసుకుని తలంటుకో. అంటుకుంటా. కాంతం కాంతం, నువ్వు వెళ్ళి పత్రం పట్టరా. రౌతు కొద్ది గుర్రమని ఊరికే అన్నారటోయ్. బుర్రలేని వెధవ కూర్చున్నాడని తెలిసి అది వెనక్కి తిరిగి తెచ్చింది. ఇది అలవాటై రేపు నేను కూర్చున్నా వెనక్కి తిరిగి తెచ్చి నన్ను వెధవం చేస్తుంది. ఏమిటైది? నేను తెమ్మన్నానా? నా నెత్తిరేసి కొట్టు. పత్రం కాదు, పత్రం, స్టాంప్ పేపరు పట్రా. మళ్ళీ సంతకం పెట్టాలా మావయ్య? అవును. నేను పెట్టను. ఎందుకని? ఆయనమ్మ పెట్టద్దంది. పెట్టకపోతే ఈ నష్టం ఎవరు భరిస్తారా? ఎవరు భరిస్తారు? డబ్బా నూనె ఖరీదని తెలుసా? 200. నీ బొంద. ఇది మీ నాన్న మీద జిడ్డావదం కాదు, ప్రశస్తమైన నువ్వుల నూనె. డబ్బా నూనె ఖరీదు 1000. 1000 రూపాయలు. 3 డబ్బాలకి 3000. ఇవో తీసుకో, పెట్టు. ఇది పెట్టింది, ఇది పెట్టింది, ఇది కూడా పెట్టింది. ఇది పెట్టలే. ఏమి కాదు, మళ్ళీ సంతకం పెడుతున్నావా? మావయ్యకు చాలా నష్టం వచ్చిందట, 3 సహస్రాలు. ఎవరు చెప్పారు? ఏమయ్యా రే, లే. మళ్ళీ ఇలాంటి సంతకాలు పెట్టావంటే ఒళ్ళంతా బాధలు పెడతా, జాగ్రత్త. నష్టం వచ్చిందట, నష్టం. ఇంతవరకు ఆయన గారు పెట్టించుకున్న సంతకాలు చాలు. నువ్వు జన్మంతా తప్పులు చేసినా ఆయనకేం నష్టం రాదు. వెళ్ళి స్నానం చేసినప్పుడు. ఏమిటండి మీరు కూడాను? ఎంత నష్టాన్ని భరించమంటారు? నిండా ముంచేస్తుంటాను. నిక్షేపం లాంటి నువ్వులోనే పిల్ల కాలవలా ఎలా ప్రవేశిస్తుంది చూడండి. భద్రాయిద్దు
పద్దు నువ్వు కాదయ్యా రాయాల్సింది, నీ పాపాల పద్దు నేను రాయాలి. నా ఇల్లంతా హక్కు భక్తం చేసుకున్నందుకు రాయాలి. వాడి పొలం చేస్తున్నానన్న పేరుతో ఎక్కడికక్కడ పందికొక్కులా మెక్కుతున్నందుకు రాయాలి. నా బిడ్డ పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎలా హింస పెడుతున్నావని రాయాలి. అనంత గారు అనండి. ఇంతకాలం మీ ఇంటి కుక్క కాపలా కాస్తున్నందుకు మీరు అనాల్సిందే, నేర్పడాల్సిందే. ఊరికి నేను ఎందుకంటారయ్యా? పాపాలు చేస్తుంటే అంటారు. మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బని. నన్ను గొడ్డంటావా? చూసువా, సతీ తులసి లాంటి దాన్ని నా నోటితో ఆ మాట అనగలనా? పిన్ని గారు సామెత మర్చిపోయారేమో అని. నువ్వు సతీ తులసి సరే, ఇంకా చెప్తాను. ఇంట్లో ఎవరున్నారు? సతీ సావిత్రి లాంటి దాన్ని నన్ను అనుమానిస్తున్నారా? లోపల శబ్దాలు అవుతుంటే సత్యవంతుడికైనా సరే అనుమానం. చూడు నాన్న, నీకు దిష్టి తగులుతుందని చాటుగా పలహారం పెడితే సీతమ్మ లాంటి దాన్ని నన్నే అనుమానిస్తున్నారు. రామచంద్రుడి కనుక అనుమానించానే, ఏం తప్ప? నువ్వు రామచంద్రుడు కాదయ్యా, రావణాచంద్రుడు. ఆ విషయం తెలియకే బంగారం లాంటి నా కూతురు గొంతు కోసేసినాను. అవకాశం దొరికింది కదా అని నా ఇంట్లో తిష్ట వేసి మేసేస్తూ మీరే నా గొంతు కోశారు. సిగ్గు లేకపోతే సరి. సిక్కులేదని అమ్మ అన్నాడు. అవునన్నా, నేను ఇప్పుడే గోదాట్లో దూకుసేస్తా. నీతో పాటే నేను చచ్చిపోతానన్నా. రా తల్లి. అగో, ఇదే ఈతల పోటీలు అనుకున్నారే, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు దూకడానికి చావడానికిను. మీరెవరు చావక్కర్లేదు, మీరు ఇక్కడే బతికి చావండి, నన్ను చంపవయ్యా. అదేమిటి పట్టపగల్లో చందమామ గురించి పాడుతున్నావు? అడుగో వచ్చాడుగా. ఎక్కడా? ఏడి? నువ్వే. ఏ కాదా? గుండ్రటి మొహం, చక్రాల్లాంటి కళ్ళు, ఎన్నెలల్లే నవ్వు. అయితే పాడుకో. ఏ శివయ్య, కాస్తిటొచ్చి ఈ ప్రద్దెళ్ళు అందడం లేదు. వీప అందకుండా ఎందుకు పెట్టుకున్నావు? మీ ఆడాళ్ళతో ఎప్పుడు ఇదే గొడవ. అవును, వెంకటస్వామి తాళ్ళిబొట్టు తీసుకురాగానే నీకు పెళ్లి అయిపోతుందన్నమాట. ఎట్టా అవుద్దయ్యా, నాకంటే పెద్దాడివి, నీకే కంది. నన్ను చేసుకోనందిగా, ఇంకెట్ట అవుతుంది? ఎవరంది? మా మావయ్య కూతురు చిట్టి. బంగారు కొండవి, నిన్న అంది. ఎందుకంది? మా నాయనమేమో శివయ్యని నీ మొగుడు చిట్టి అంది. చిట్టేమో నేను నీ పెళ్ళానా బావా అని నన్ను అడిగింది. నాకేం తెలుసు, నానమ్మ నీ అడుగు అన్నాను. అన్నిటికీ నానమ్మ అనేవాడికి పెళ్ళందుకు అని చెప్పి నా తల మీద మొట్టకాయ వేసి వెళ్ళి ఓసి పిచ్చి మొద్దా, మంచి పని చేసిందిలే. ఇదిగో ఓ మంచి లగ్గం చూసాయి, మన ఇద్దరం మరవాడేద్దాం. ఏంటి శివయ్య, వింటున్నావా? లేదు, బొందు కంటుకుంటున్నావు. ఏం శివయ్య, పెళ్ళనగానే చేతికేదో కరెంట్ వచ్చినట్టుగా ఉంది. అంటే కర్మ, మను అయితే మన ప్రేమ పట్టపగ్గాలు ఉండవు. ఊరి సచ్చినోడా నువ్వా? ఎల్లెలో ఏటే సుబ్బులు, చెయ్యి మారగానే సాకు తగిలిందటే చుట్టుకున్నట్టుకున్నావు. పట్టేవాళ్ళ బుద్ధేంటో ఆ చెయ్యి వాటంలోనే తెలిసిపోద్ది. అమ్మా! పొద్దునే ఏ మొహం పడితే ఆ మొహం చూడకు. అత్తయ్య ఏదో ఉండనా? లోపలికి పొద్దున్నే నీకెందుకులే మా పళ్ళు, అవి అక్కడ పడేసి లోపల కళ్ళు. పర్వాలేదు లేదునా, ఇందులో తప్పే ఉంది. తప్పే ఉంది అని నిలదీసి అడిగితే నేనేం చెప్పను? నిన్న పొద్దున్నే నీ మొహం చూశాక ఆ పక్కింటి ఆయన కాలు జారి పడ్డాడట. వాళ్ళ ఆవిడ ఒకటే తిట్టిపోసింది. పొద్దునే లేచి ఎవరైనా కాస్త మంచి మొహం చూడాలనుకుంటారు పాపం. ఏమే నీళ్ళు, నువ్వు వెళ్ళి కాస్త కాఫీ పని చూడమ్మా, వెళ్ళు.
లలితమ్మ గారు, లలితమ్మ గారు, లలితమ్మ గారు. అదేమిటి రోజు ఎంచగ్గాను దుర్గమ్మ గారు దుర్గమ్మ గారు అని నా పేరు పెట్టి పిలిచేదానివి, ఈ రోజు ఏమిటి లలితమ్మో లలితమ్మో అంటా గావుకేకలు దుర్గమ్మ లలితమ్మ అయిపోయింది ఏమిటి? అదెట్టా అవుతుందమ్మా, దుర్గమ్మ దుర్గమ్మే, లలితమ్మ లలితమ్మే. నా జాకెట్, నా లాగు, నా చొక్క ఎక్కడా? ఇదిగో బాబు, తమ చీరలు 2 రాసుకోండి. ఒరే చెంప అక్కడ పెట్టరా. రా బాబు, ఇదిగో మీ అమ్మగారివి 6 చీరలు. ఇదిగో ఉన్నాయి. ఇవి నీ షర్ట్లు నిక్కర్లు, జాగ్రత్తగా పట్టుకెళ్ళు. అమ్మో అమ్మో అమ్మో, ఇన్ని బట్టలే? మొగుడుతో కాపురం చేసే నేనే ఒంటి మీద బట్ట రాటి మీద బట్టతో అఘోరిస్తున్నాను. మొగుడు లేని ఇవిడి గారికి అమ్మా రేవు 6 చీరలే. ఇట ఈ స్త్రీలకి ముస్త్రీలకి ఆయన గారి సంపాదన అంతా తగలేస్తే నేను నా బిడ్డలు అడుక్కు తినాల్సిందే. చిచ్చి మీ బట్టలే అనుకున్నాను, నీ మనసు కూడా నీరకాయ పట్టి మురికెత్తిపోయింది. ఒక్కసారి మీ ఆయన గారు ఉడకేసి ఇస్త్రీ చేస్తే నా సామి రంగా. ఏమిటే గొడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మా. అయినా మీరు కూడా ఏందమ్మా, దేవుడు ఏదో చిన్న చూపు చూడబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది గాని నిన్నటిదాకా ఆవిడ లక్షణంగా బ్రతికిన మనిషేగా. అంటావు అంటావు, మధ్యలో నీ సమయం పోయింది. బట్టలు ఎక్కువేస్తే డబ్బు బాగా గుంజొచ్చని నీ ఆలోచన. ఆవిడ గారి బట్టలకి మీరేం డబ్బు ఇవ్వక్కర్లేదులేండి, పుట్టాడు కష్టంలో ఉంది. ఆవిడికి ఈ పాటి సాయం చేస్తే పుణ్యమైనా దక్కుద్ది. ఆహా, అంత పుణ్యం కావాలంటే నీ కొంపకి తీసుకెళ్లి నెత్తిన పెట్టుకు పూజించు ఈ సంతని. ఆవిడ రావాలే గాని ఆ మాత్రం అన్నం పెట్టలేకపో. మా కొంపలు ఇరుక్కు కావచ్చు కానీ మా మనసులు ఇరుక్కావు. మనసులు గుండెలు కోసి పెడితే సంతోషపడే ఘటాలు కావు. ముక్కుద్దులా మేపినా మనుషుల్ని పీక్కు తినే రకాలివి. అమ్మా అమ్మ అన్నం పెట్టవా? వచ్చి భుంచొద్దు గాని పద, బడికి టైం అవుతుంది. ఏమ్మా పిల్లాడికి అన్నం పెట్టకుండానే స్కూల్కి పంపుతున్నావు? మాటంటేనే మూతి విరుపులైతే చాలా కష్టం. ఈ పూటైతే మానిపించావు, మధ్యాహ్నం తప్పుతుందా, సాయంకాలం తప్పుతుందా, రాత్రికి తప్పుతుందా? ఈ ఒక్క పూట ఆదా చేస్తే మాకేం మిగిలేదు లేదు. శుభ్రంగా కూర్చోపెట్టి వెళ్ళవయ్యా వెళ్ళు. అది కాదు దినా, నిన్న పొద్దున అన్నం తిని కక్కుకున్నాడు, అందుకని. పడ్డలేదంటే ఇడ్లీలు బొడ్లీలు చేస్తాననుకుంటున్నావేమో. 3 రోజులు అన్నమైనా కుండలో వేస్తే ఎగబడి తింటారు నా బిడ్డలు. వేడు అలవాటు చేసుకుంటాడు వదినా. ఇక్కడ గొడిగే. నీకు వర్షం వస్తుందేమోనని. సరే సర్లే, ఎక్కడైనా పెట్టు. రామ రామ. ఇక్కడ కాదు అక్కడ. రామచంద్ర, అయ్యయ్యో ఏమిట్రా ఈ తలతిక్క పనులు? చూడలేదు. సర్లే, బిడ్డ పూర్తిగా తడిసిపోయాడు, ఏమనుకోకమ్మా. పర్వాలేదు. చాలే. అయితే రేపటి నుంచి నీళ్లు కూడా పోయాను. ఒరే, ఇదంతా నా కోసం అట్రా, నీ కోసం కాదు. ఏది చేసినా భక్తితో చెయ్యాలయ్యా. అయితే ప్రసాదానికి వెళ్ళినా వెళ్ళు. ఓం రాజాతిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఇంకా నైవేద్యం కాలేదురా. శ్రవణో దదాతు.
చూస్తున్నానులేండి, మీరు తినకుండా అంతా బాబుకే తినిపిస్తున్నారు. తీసుకోండి. నాకు లేదనా? నేను మళ్ళా అడిగితే ఇస్తారు. ఈ గుడి మాకు బాగా తెలుసు. నేను మా నానమ్మ రోజు వచ్చి ఇదంతా కడిగి ముగ్గులేస్తాంగా. తీసుకోండి, తీసుకోండి. తీసుకోమ్మా. అసలు దేవుడు గర్భగుడిలో ఉంటే వీడు ఊరేగింపుకు వెళ్లే ఉత్సవ విగ్రహం లాంటి వాడు. పుణ్యమే. రాజమ్మా, ఆ అమ్మాయి ఎవరో తెలుసుగా? మన చలపతి చెల్లెలు లలిత. అలాగా, నేను గుర్తుపట్టలేదు. నిన్ను గుర్తుపట్టలేకపోయానమ్మా. ఏమనుకోకు. ఏమిటో మనిషికి ఒక చింత పెడతాడా దేవుడు. గంగిగోవు లాంటి మీ అన్నయ్యకి ఆ మహాతల్లి మీ వదిన ఎలా దొరికిందో. వస్తానండి. పదమ్మా. చూడమ్మా, ఇంత చిన్నతనంలోనే నీకొచ్చిన కష్టం సామాన్యమైంది ఏం కాదు. ఇలాంటప్పుడే మనసు చిక్కబట్టుకోవాలి. నేను ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నానంటావు? కళ్ళ ముందే కాపురం చేస్తున్న కూతురు పోయింది. కొడుకు కోడలు పోయారు. చిన్నతనంలో జరిగిన ప్రమాదంలో మెదడికి దెబ్బ తగిలి నా మనవడు ఇలా అయిపోయాడు. ఇవన్నీ తట్టుకుంటూ మందులు మాకులు తింటూ ఇంకా బ్రతికుండాలనుకుంటున్నానంటే ఎందుకంటావు? నా మీద ఆధారపడ్డ వాడి కోసం, నా మనవడి కోసం. భగవంతుడా, వాడి బుద్ధి పెంచకపోతే పోయే. ఏ కల్మషం ఎరగని ఆ పసితనాన్ని అలాగే ఉంచు. చెప్పింది చేసే పట్టుదల, దీక్ష అవైనా ఇచ్చావు, అంతే చాలు అని రోజుకొక్కసారి ఆ దేవుడికి గుర్తు చేయటానికి ఈ కట్టిని ఇలా ఉంచాను. అమ్మా, స్కూల్కెళ్ళొద్దు. చాదస్తం అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను తల్లి. నువ్వు కూడా ఒక మంచి రోజు చూసుకుని ఈ గుడి ప్రాంగణం తుడిచో, మెట్లు కడిగో, ఇంత సేవ చేసుకో. అంత మాత్రాన బాధలు తీరిపోతాయని కాదమ్మా. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ కష్టాల సముద్రంలో పడి కొట్టుకుపోకుండా కనీసం మోకాటి లోతునైనా సాగిపోగలమని. ఆ లలితమ్మ ప్రసాదాలు పెట్టి పిల్లాడిని స్కూలుకు పంపుతోందంటే ఆ వదిలి గారు ఎంత అమానుషంగా ప్రవర్తిస్తోందో ఆలోచించు. అగో, నీ ఇష్టం వచ్చినప్పుడు అలా రావడానికి పోవడానికి ఇది ఏమన్నా ఇదనుకున్నావా? టీ గుంజీలు ఏదో పొరపాటు అయిపోయింది. రేపటి నుంచి వాడి టైంకి వచ్చేస్తా. రేపటి సంగతి రేపు చూద్దామమ్మా. ఈ క్లాస్ అయ్యేదాకా గుంజీలు వేద్దావా అని. అప్పుడు కానీ రాంగ్ కుదరదు. ఒరే ఒరే, ఏమిట్రా ఇది? మీరు క్లాస్ అయ్యేదాకా తీగుంజలు తీయండి. వాడికి నాకు సామ్యం ఏమిట్రా? వాడు తప్పు చేశాడు, తీయొద్దు. మీరు తప్పు చేశారు. నేనేం చేశాను? వాడు ఎందుకు ఆలస్యంగా వచ్చాడో తెలుసుకోకుండా తీగుంజలు తీయమనడం తప్పు కదా. రే, ఎందుకు ఆలస్యమైంది? నువ్వు తీయొద్దు. ఏమ్మా, ఎందుకు ఆలస్యమైంది? వాళ్ళ వదిన బాగా చూసుకోపోతే గుడికి నిజమే కదా, గుడికి తీసుకెళ్లి ప్రసాదం పెట్టి తీసుకొస్తోంది పాపం. అన్ని మెట్లు ఎక్కి దిగాలంటే ఆలస్యం అవుదా? అవుతుంది. ఆ సంగతి చెప్పొచ్చు కదమ్మా. అంతే. ఆపు ఆపు. మాస్టారు, రేపటి నుంచి గుడిలో ప్రసాదం అయిన తర్వాత వీడు వస్తుండగా చూసి బెల్లు కొట్టండి. అట్టాగే లేరా. వెళ్ళు వెళ్ళు. నీ పేరేమిట్రా? బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. తెలిసిందిలేండి, మీ పేరు లలిత, నా పేరు చెప్పునా వీర వెంకట సత్య శివసుందర రామయ్య. మీ పేరులో 3 అక్షరాలే, లలిత. నా పేరులో 3 ఉన్నారు. వీర వెంకట సత్య అన్నవరం స్వామి, శివ నేను, సుందరరామయ్య మా తాతయ్య. మరి మీ పేరులో ఎవరున్నారు? ప్రస్తుతానికి నేను, మా బాబే. ఇలా సహాయం చేస్తే పుణ్యం, కానీ మొగాళ్ళు మాత్రమే చేయాలి.
మా నానమ్మ పాడేది. ఏమిటి చెప్పండి. శివుడవో మాధవుడవో ఎవరని నిర్ణయించేదిరా, మిమ్మల్ని ఎవరని నిర్ణయించేదిరా. మీకు సంగీతం బాగా వచ్చనుకుంటానే. మీకు తెలిసిన చోట 2-3 సంగీతం పాఠాలు ఇప్పించకూడదు. పాఠానికి 100 రూపాయలు ఇచ్చినా నా బ్రతుకు గడిచిపోతుంది. ఏమిటి ఏమిటి అప్పుడే ఆవలింతలు? పెళ్లినాడు హోమం చుట్టూ తిరుగుతుంటే పురోహితుడు చెప్పాడు కాబట్టి తిరుగుతున్నారు అనుకున్నాను. తెల్లవారులు మంచం చుట్టూ కూడా అలాగే తిరుగుతారని నాకేం తెలుసు. పాడుగాను బుద్ధి. తిరుగుతున్నానంటే ఏ కోణంలో చూస్తే నువ్వు అందంగా ఉంటావో చూస్తున్నా. నా అందం చూడటానికి ఈ జన్మ సరిపోతుంది. నా కడుపు పండటానికి మరో జన్మ పడుతుంది. పడితే పట్టని ఏమిటి? అన్ని జన్మలకి నేనే నీ మొగుణ్ణి. మావయ్య దిగు దిగు దిగు. అలా చూడకూడదు రాత్రిపూట. ఏమిటయ్యా రా. మధ్యలో వాడిందికే నువ్వు కూర్చో. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇవ్వు. ఏమిట్రా ఏమిటి నీ గొడవ? అర్జెంటుగా నాకు 100 కావాలి. 100 లేదు కింద లేదు నీ పొంద. పోయి పడతా. ఇస్తే గాని నేను ఎళ్లను, పడుకోను. చేతులు విరక్కొడతాను. అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. అల్లుడు ఏమిటండి మీరు కిటికీ? అది కాదయ్యా, ఇందాకాడేదో నేను అడిగినట్టున్నాడు, నువ్వేమో కాదన్నట్టుకున్నావు. అందుకన్నాడు కొరడా ఇచ్చుకొని రక్తాలు వచ్చేలా కొట్టుకు చేస్తున్నాడు. సావనివ్వండి, నేను లొంగను. అయితే నేను ఈ ఘోరం చూడలేను. నేను ఇప్పుడే గోదాట్లో దూకు చేస్తా. ఉండు నాన్న, నీతో పాటు నేను కూడా తూగి చచ్చిపోతాను. ఆగు. పగలు లేదు రాత్రి లేదు, ఒకటి ఈతర పోటీలు ఇద్దరికి. రాడు చూడాడు ఎలా కొట్టుకి దిగిపోతున్నాడు. అయినా ఆడు అడిగింది లచ్చలా కోట్లా ఓ కొంద. మీకు 100లాగా కనిపిస్తున్నాడు మీ బొంద. ఇలా 10 సార్లు 10 వందలు ఇస్తే ఎన్ని 100 అవుతాయి నా బొంద? ఇలా ఇప్పటికిప్పుడు కావాలంటే చిల్లర ఎక్కడి నుంచి తీసుకోవాలి బొంద? ఇదిగో బాబు అందా. అలా కొట్టుకోకూడదమ్మా. ఉత్తు తరుపులే, ఆడేం చెయ్యడు పాపం. కానీరే ఇంత గొడవ చేసి 100 రూపాయలు ఇచ్చుకున్నావు కదా, దేనికి? సంగీతం నేర్చుకోవడానికి. అందులో సగం నేను నేర్పుతా. ఏం సగం ఇస్తే సగమే నేర్పుతానేనా? మరి మీకిస్తే ఆవిడకి సహాయం చేసినట్టు ఎలా అవుతుంది? ఆవిడెవరు? లలితమ్మ గారు. అదా సంగతి. బాగుందిరా. కానీరే ఓ పెద్ద పేరున్న దర్జీ దగ్గరికి సీటీ కూడా అట్టుకెళ్ళి మంచి కోటు కుట్టమంటే బాగోదు. అట్లాగే బాగా శాస్త్రం తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి నీ లొల్లాయి పదాలు పాడే కంఠంతో సంగీతం నేర్పమంటే చచా, దానికి రాగం తానం స్థాయి ఎన్నుండాలా? అసలు గొంతుకి ఏ స్థాయిలో ఇప్పుడా జమ్ము నిలబడిపోవాల. అప్పుడు ఆవిడ ఏమైనా నేర్పినా నువ్వేమైనా నేర్చుకున్నాను. ఇప్పుడే మొదలు పెట్టాను. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా. నేను ఇంక నేర్పేదే ఉంది. మీరింత బాగా పాడుతుంటే. వైషజ్యం, మందరం. అదేంటండి, మీరు పక్కనుంటే నేను గొంతు వెప్పితే చాలు మంచి రాగం అయిపోతోంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే. కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదమ్మకి తెలిసిందట్రా. ఏది నోరు తెరు అని కృష్ణుడిని అడిగిందట. అప్పుడు కృష్ణయ్య, అమ్మా మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో. నిద్రపోతున్నావేమిట్రా, ఊకొట్టడం లేదు? ఆయనమ్మా, ఏమిట్రా? చలపతి గారు లలితమ్మ దగ్గర ఒక పాట పాడాను. అది విని ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయిందేమిటే. ఏం పాట పాడావురా? సీతమ్మ మరి వనవాసం లేదు. మరి ఇంకే, సీతమ్మ వారి కథ అంటేనే కష్టాల తోరణం.
ఎంతటి ఆదిలక్ష్మి అయినా ఆడజన్మ ఎత్తేసరికి అగచాట్లు తప్పలేదు. ఏ కష్టాలు ఆమె గుండెల్ని తాకాయో, తన బాధల్ని గుర్తుకు తెచ్చాయో పిచ్చి తల్లి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అంటే ఆవిడ చాలా కష్టంలో ఉందా నానమ్మ? కష్టాలు కాక మరేమిట్రా, చిన్నతనంలోనే భర్త పోయాడు. అత్త మామల ఆదరించలేదు. గతి లేక అన్న పంచం చేర్చి ఆ వదిన తాటకిలా కాల్చుకు తింటుంది. ఏమిటో చస్తే గాని రాబందులు ముట్టం. కానీ ఈ బంధువులున్నారే, కాస్త పరిస్థితి చేయిదారితే బతికొండగానే పీక్కు తింటారు. అంటే ఆవిడ అలా కష్టాలు పడాల్సిందేనా? అందుకే ఏదైనా దారి చూపించమని ఆ భగవంతుడిని వేడుకోమన్నాను. ఆ గుడి ప్రాంగణం తుడుచు, ఆ మెట్లు కడిగు, ఇంత సేవ చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పాను. చదువుకున్న పిల్లలు, మనకున్న నమ్మకాలు వాళ్ళకుంటాయా? ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చారు? మెట్ల పూజకి. మెట్ల పూజగా? అరే ఏమిటిది? ఇంకాస్త మట్లే వచ్చేసాం. అదిగో గుడి. మీకు ఎక్కువ కష్టాలు కదండి, అందుకని అన్ని మెట్లకు పూజ చేయటం మంచిది. నేను సహాయం చేస్తానుగా, రండి. అబ్బాయి చలపతి, మొన్న నువ్వు నాకు 100 ఇచ్చావు. 100 నా బొంద. అది ప్లేడర్ గుమాస్తా పంటి కింద కూడా రాలేదు. ఇప్పుడు మరో 5% కావాలి. 500. 500 కాకపోతే 1000 ఇవ్వచ్చు. కానీ ఆయన కేసు కూడా సరిగ్గా వినలేదే. విండాయా? పెట్టలేదుగా. ఎద్దుకు మేత, ప్లేడర్కు ఫీజు పనికి ముందే పెట్టాలి. నువ్వు వెళ్ళి 5% పట్టరా, 500. అప్పుడు వింటాడు. వెళ్ళు. ఇంకా చూడు, ఈ కేసుని గానుగా తిప్పినట్టు తిప్పేస్తాను. బాబు, ఆయన అసలే గంతలు కట్టిన గానుగెద్దు, అక్కడికక్కడే తిప్పేసి ముంచేయగలడు. నాకేం వినపట్టలేదు. నీ నోటుకు వచ్చినట్టు నువ్వే వాక్కు. తవరు చదువుకున్నారు, మధ్యలో ఈ దళారిగాళ్ళు ఎందుకండి బాబు? ఇదిగో, నువ్వు నోరు వస్తావా? నువ్వు వెళ్ళవయ్యా. అమ్మా బట్టలు వేస్తాలే. ఇదిగో ఏమేవు, కొబ్బరికాయ ఉంది కదా అని నెత్తికేసి రుద్దుకుంటే కొబ్బరి నువ్వు రాసుకున్నట్టు కాదు, చుట్టూ రాలిపోయి పుర్రెకి పుండు పడుతుంది. ఏమిటే? ఉతుకుదామని. ఇది ఉతికింది. అలాగే చదువు ఉంది కదా అని ప్లేటర్ దగ్గరికి వెళ్తే చాలదు. నాలాంటి అనుభవజ్ఞుడు పేచీ ఏమిటో విప్పి చెప్పి ప్లేటర్ గారి గోచి బిగించాలి. అప్పుడు ఆయన వెనక ముందు చూడకుండా కేసు వాదించి అవతల బారేస్తాడు. ఎవరినో ఉద్ధరించడానికి ప్లేడర్లు, కోట్లు, వారికి ముడుపు చెల్లించడానికి ఇంట్లో ఉన్నదంతా దానాలు, ధర్మాలు. నాకున్నదే ఒక గొలుసు, నేనివ్వను. అదే లలిత నీ అక్కయ్యో చెల్లెలో అయితే ఇలాగే మాట్లాడేదానివా? సాటి ఆడదానికి దాని బాధ ఏమిటో కష్టం ఏమిటో నాకంటే నీకే బాధ తెలుసుండాలి. అది తెలుసు కాబట్టి ఉన్న ఒక్క వస్తువు అయినా జాగ్రత్త పరచుకోవాలనుకున్నాను. పొద్దున్నే అన్నంగానే ఉన్నారంటే చంపుతాను, పొండి బయటికి. ఈ గొలుసైనా నా మెళ్ళ మీరు దిగేసిందేం కాదు, మా పుట్టింటి వాళ్ళు పెట్టింది. కనీసం ఇదైనా నా పిల్లలకు దక్కనివ్వండి. అలాగే నీ కన్న తండ్రి పెట్టినగా నీ కన్న బిడ్డలకే ఉంచుకో. నీ కట్టిన తాళ్ళు నాకు. అలాగే ఇస్తాను. ఈ మెళ్ళ ఓ తాడు ముడేయండి. పసుపు తాడు కాదు, ఉరితాడు. ఆ తర్వాత నా పిల్లలు దిక్కులేని అనాథలవుతారు. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. అడిగే వాళ్ళు ఉండరు. కనపడడం లేదా? దినకరం ప్రభాకరం జూయతేజోధరం సకల జగదాధారం అఖిలం శశ్వత్ శుభకరం దినకరం.
కాళ్ళు నొప్పి పెడుతున్నాయా? ఇంకా మెట్లే, దాంతో అయిపోతుంది. ఆ తర్వాత రోడ్ వస్తుంది, అక్కడ అక్కర్లేదు. ఇది అయిపోయింది. ఇది ఇక్కడ ఇట్రా, రండి 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 రండి, ఇట్రా. నమస్కారం చలపతి బాబు. లలిత, అమ్మా లలిత, 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 అమ్మా. కాసేపు మాట్లాడకండి, అలవాట్లేదు కదా, అలసిపోయి పడిపోయి ఉంటుంది. మీరింటికి వెళ్ళండి, లేవగానే అన్ని మెట్లకు పూజ చేయించి నేను తీసుకొస్తాను. చేసే నిర్వాకం చాలవయ్యా. చిన్నప్పటి నుంచి అన్ని దేవుళ్ళని ఈ పసుపు కుంకుమలతోనే కొలిచిందే. ఏ దేవుడు దాన్ని పసుపు కుంకుమ నిలిపాడయ్యా? చాలు చాలే. అమ్మా లలిత, దమ్మా దా. ఆ మెట్లు కూడా పూర్తి చేసి ఉంటే ఎంత మంచి జరిగేదో. ఎట్టా జరుగుద్దిరా? గోదాట్లో మునిగితే పుణ్యం వస్తుంది అన్నారని ముక్కు మూసుకొని నీళ్ళల్లో అట్టాగే కూకుంటే అట్టాగే పైకి వెళ్ళిపోతాం. దేనికైనా ఓ పద్ధతి, ఓ నిమిటూ ఉండాలా. ఏం కాసిన కూసిన మెట్లా? ఓ కోటి పెళ్లి కానుండి కొండ పెళ్లి వరకు ఉన్నాయి. వీటన్నిటికీ పూజలు చేయాలంటే ఆడకూతురు తట్టుకోవద్దా? చేయకపోతే కష్టం ఎలా తీరుతుంది? ఓరే, గుళ్ళో పూజలు చేయాలంటే నువ్వే చేస్తున్నావేట్రా? పూజారికో చేస్తున్నారు, మనం అట్ట పూలు ముట్టుకుంటున్నాం అంతే. కానీ పుణ్యం మనకు వచ్చేస్తున్నాడు. అట్లాగే ఆ అమ్మ కష్టాలు పోవాలంటే ఆ అమ్మే చేయక్కర్లేదు. ఆ అమ్మ పేరు చెప్పి నువ్వైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు. నీకు మంచి జరగాలని మీ నాయనమ్మ చేయడంలా, అంతే. తీపంటే అది. ఆ కొడుకు జబ్బు తగ్గాలని ఆ తండ్రి పడే అవస్థ చూడు. ప్రాణాలకు కూడా తెగించి నిప్పుల్లో ఎలా నడిచేస్తున్నాడో. పొద్దున్నే నువ్వు చెప్పింది అదేనమాట. ఒకళ్ళు కష్టాలు తీరాలంటే ఇంకొకళ్ళు మొక్కోవచ్చని. ఒరే ఒరే, నువ్వెక్కడికి రా? అమ్మా, శివయ్య ఎందుకు నీ చేత మెట్లని కడిగిచ్చాడు? మన మంచి కోసం. ఏమండి, ఎక్కడికి? ఏమండి, ఏమండి? అల్లాకు బాగా దండం పెట్టుకుని మంచి తాయితు కట్టండి. సుబ్హానల్లా సుబ్హానల్లా లా ఇలాహా ఇల్లల్లాహు ముహమ్మద్ రసూలుల్లాహ్ సుబ్హానల్లా 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 సుబ్హానల్లా. ఒరే 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 ఒరే, ఆగరా ఒరే శివయ్య. ఒరే కాలు కాలిపోతారా? ఒరే ప్రమాదం రా. ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉంటే మంచిదేమో. శివయ్య, ఒరే శివుడు, చూడు మీ నాయనమ్మ కంగారు పడుతోందిరా, చూడు. నాన్న, శివ ఎలా ఉందిరా?
ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? వాడికేం పర్వాలేదమ్మా, హాయిగా నిద్రపోతాడు. అసలు నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమేగా. జాగారం చేయకుండా కాసేపు నడుము వాల్చు. ఏం విశ్రాంతి తీసుకోవటం ఏమిటో, వీడిలాగే ఏదో ఒకటి నెత్తి మీదకి తీసుకురావడం, అది తీరేసరికి మరొకటి. ఈ సేవతోనే సరిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలి రాజమ్మ. మనిషి స్వార్థాన్ని చంపుకుని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారం చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి, సాధన కావాలి. అలాంటి వాణ్ణి మనం యోగి అంటాం. మరి నీ మనవుడు ఏ ప్రతిఫలాన్ని ఆశించి నిప్పుల్లో దూకాడంటావు? వాడు దుమ్ము ధూళి అంటని స్వాతి ముత్యం, జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావు. ఇంతకంటే నీకేం కావాలి చెప్పు? ఏమిటి నాన్న, ఒక్కసారైనా వెళ్ళి బావని చూడలేదు? ఓహో పిచ్చి ముద్ద, వెళితే అతుక్కుపోతాని చీడించి మేరెళ్తామని డాక్టర్లు వాడికి పెద్ద వైద్యమే అవసరమైందన్నారు అనుకో. ఓ ఓ ఓ ఆ ఖర్చులన్నీ మన నెత్తి మీద కాకిరెట్లు బండెట్టు పడిపోతాయి. దిక్కుమల్లి కంపు. ఇదిగో ఇదిగో ఇట్లా, రేపటి నుంచి శ్రీరామ ఉత్సవాలు, చందాలంటూ వచ్చి కొంప మీద పడిపోతారు. మా నాన్నకి నెత్తురు బంక విరోచనాలు, ఇంట్లో కూడా రావడం లేదని చెప్పి గేట్లో వాళ్ళని గేట్లో నుంచి పంపించాయి. ఇట్లాగే ఇంకొక 2 రోజులు ఇంటి పట్టునుంటే ఇక ఆ తర్వాత నీ ఇష్టం. చిట్టి చిట్టి, ఏమిటి? చలపతి గారి ఇంటికి వెళ్ళి లలితమ్మ గారి వదిన మళ్ళీ బాధపడుతుందేమో అని చూసేస్తావా? ఏమిటి బావ నీ పిచ్చి? ముళ్ళకంప మీద కూర్చోబెట్టి గుచ్చుకుంటుందా అని అడిగినట్టుంది. ఆ దుర్గమ్మ ఈ జన్మలో మారు. ఏమిట్రా కోపం ఎవరి మీద? ఏం చేశాను? మెట్ల పూజ పూర్తి అవ్వకుండానే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్లిపోయాడు. నువ్వేమో బాబా దగ్గర నుంచి సగంలోనే నన్ను లాక్కొచ్చేశావు. ఇంకా మంచేం జరుగుతుంది? ఒరే, నేనైనా నువ్వైనా వాళ్ళ అన్నయ్య అయినా అంతా నిమిత్త మాత్రులమేరా. ఆ గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తరలొచ్చాడు చూడు, అలాగే లలితమ్మని ఈ ఊబిలోంచి బయటికి లాగటానికి ఎవరో మహానుభావుడు ముందుకు రావాలి. ధైర్యంగా మెళ్ళో తాళి కట్టి శాశ్వతంగా ఓ నీడ కల్పించాలి, తోడుగా నిలబడాలి. అదొక్కటేరా దారి. కానీ ఈ వ్యధవ కట్టుబాట్లు ఆడదానికి అవకాశం లేకుండా. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదస్యతం. ఏమిట్రా, ఏమిటి నువ్వు చేసిన అదో పని? వెధ పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవడం. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసా వెధవ వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. ఏమిటి? బావ ఏం చేశాడో తెలుసా? ఏమే
ఇది మెళ్ళ వేసుకుని సరాసరి ఇక్కడికే వచ్చేస్తే నీకు హారతలు ఇచ్చి స్వాగతం చెప్తానడా? సిగ్గు లేకపోతే సరి. అసలు ఆ కట్టిన వాడిని చెప్పు తీసి కొట్టాలి. కట్టించుకున్న నీ మొహాన కళ్ళాపుతానే. కట్టించుకోలే. నువ్వు నోరు మీద. అక్కడేమో మీ అన్నయ్య మొగుడు సచ్చిందానివి కదా అని నీ భరణం కోసం కోర్టుల చుట్టూ తిరగడమా? నువ్వేమో ఇక్కడ కుయ్యకయ్యమనకుండా ఆ తాళి కట్టించుకుని ఊరేగడమా? ఈ వెధవ పని మీ అన్నయ్యకి తెలిస్తే అవమానం భరించలేక నిన్ను చంపి ఆయన చస్తారు. అప్పుడేమో నా తాళి తెగుతుంది. ఈ అరిష్టాలు ఏమీ జరగకముందే అది తీసి అవతల పారే. నేను కట్టింది తీసేయటానికి కాదు. మరి ఎందుకునైనా మమ్మల్ని అందరినీ గంగలో కలపడానికా? లలితమ్మ గారికి తోడివ్వటానికి. మీరందరూ వీడిని కష్టపెట్టకుండా చూడటానికి. ఇవి వాడు రమ్మంటే నువ్వు వెళ్ళవేనా? మంచి మర్యాద ఏం అక్కర్లేదా? నాకు తెలుసు నీ మంచి ఏమిటో. యామయ్య, నీ దగ్గరున్న వాడి డబ్బు పొలం కాగితాలు పట్రా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయుడితే కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కల తరిమి కొడుతుంటే చూడడానిక? ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పని చేశాడని? మా గాడికి ఒక నీతి, ఆడదానికి ఒక నీతినా? పెళ్ళాం పోయిన 3 నెలలకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? నువ్వేమిట మధ్యలో? ఇది నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? నంబి కొడక. దొంగలమ్ముడి కొడుక, దొంగలమ్ముడి కొడుక నువ్వు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది? వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనై ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా, రా. చిట్టి, నీ పసుపు కుంకుమల కోసం వాడు నీకు బంధం వేసి భవబంధాల నుంచి నన్ను విముక్తురాల్ని చేశాడు. నేను వాడికి దూరమై నా బాధ్యతలు తెంచుకుంటున్నాను. నిన్ను వాడికి దగ్గర చేసి
నీ బాధ్యతలు పెంచుతున్నాను. నన్ను క్షమించవా? చిట్టి చిట్టి, ఆకలేస్తోంది, అన్నం పెట్టవా? ఎరా ఎక్కడన్నా కనిపించారా? లేదమ్మా, ఇప్పుడంతా ఎత్తాను, ఎక్కడా కనపడలేదు. ఏమయ్యాడో ఏంటో. చేపలు ఏమిటో ఇది? అమ్మా, పోలీసు. అదేమిటలా పరిగెత్తుకొస్తున్నారు? ఈ పోలీసు ఏమిటండి? ఎవరమ్మా ఇతను? ఏమయ్యా, పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి వస్తావా? నువ్వు నన్ను ఎందుకు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళా? నేనంటాడు బంగారం గొలుసు అమ్ముతుంటే అనుమానం రాదా? హోటల్ కి డబ్బు కావాల్సి వచ్చింది. నా గొలుసు నేను అమ్ముకుంటే తప్ప? నోర్మూయ్, పిచ్చి పిచ్చి వేషాలేకు. ఏమండి, ఆయన అలాంటి వరకు ఎవరమ్మా నువ్వెవరమ్మా చెప్పడానికి? ఎవరంటావేంటి? చెప్పు, నేను చెప్పనా? లలిత. శ్రీరామనవమి రోజు మెడలో తాళి కూడా కట్టాను. ఓ, ఈయన మీ ఆయన? అవును. చూడమ్మా, అమ్మాయి కూడా కనపడుతున్నాడు. నువ్వే. ఊరికి కొత్త అమ్మా మీరు? అవునవును. ఇలా రామ్మా, స్టేషన్కి వచ్చి ఆ గొలుసు తీసుకెళ్ళండమ్మా. నేనెందుకు రావాలి? నువ్వే తెచ్చిపెట్టు. ఏమిటిది? ఇది ఆ ముసలాడికి ఇవ్వు. అమ్మ రాత్రంతా నీకోసం ఎంత కంగారు పడిపోయిందో. ఎక్కడికి వెళ్ళావు? ఏమయ్యావు చెప్పు. నువ్వు ఆకలిస్తున్నావు కదా, నేను హోటల్కి వెళ్ళాను. వెళ్ళి చెప్పు శివయ్య. ఆ హోటల్ వాడు నన్ను హోటల్ వాడు ఆ హోటల్ వాడు నన్ను చెప్పు శివయ్య. వీడు ఆకలిస్తున్నారు కదా, హోటల్ వాడు నన్ను చూసి
కోవా కోడి కోడి మాంసమా అమ్మా కోడంత కాదు లలిత, ఆ హోటల్ వాడు నన్ను చూసి కోటి ఇంకా అడిగాడు కోపం వస్తుంది. హోటల్ వాడు నన్ను చూసి మేక మాంసమా ఇంకే అడిగాడు అమ్మా నిన్నెవరు పుట్టారమ్మా? ఇదిగోండి. రే, ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్, లెక్క కూడిక తీసివేత. మంచి వయసున్న కొడుకే సార్. కాకపోతే పక్కనే వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడు. అలాగే. పడిపోతావు నువ్వు జాగ్రత్త. అందుకనే పట్టుకోమనే నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి, ఈ చీరలు ఏమిటి, ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. అమ్మాయి నాకు ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దు, వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. చెప్పులేస్తూ డాన్స్ చేస్తారు అట్కాలి. టింగిడాంగ్ టింగిడింగ్ టింగిడాంగ్ టింగిడింగ్ టింగిడాంగ్ టింగిడింగ్. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. ఉన్నాడా? The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen. Yes. Balasubramaniam. Oh, Mr. Balasubramaniam, how do you do? What can I do for you? Balasubramaniam. Oh, I see. He is Balasubramaniam. Sivaya. What can I do for him? School. That is our school.
C2 బాలసుబ్రహ్మణ్యం. Oh, you want to admit him in our school? What class? Second class. Second class. So you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give signature, and you have to pay the fees also. How much? 85 rupees. And wait, rupees. 85. బాలు ఇంకెంత రావాలి? 2 రూపాయలు. ఏమిటిది? ఆపరా. ఏమిటయ్యా ఇది? ఏమిటి అఘాయిత్యం? మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది. అదా పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా 2 రూపాయలు. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను, పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే, పద. ఏమిటి శివయ్య? మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదా, ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే. కలిశాక నేనే కబురు చేస్తాలే, పర్వాలేదులే. నా ఉద్యోగం చెప్పావుగా, చూస్తానని నేను చెప్పానుగా. ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళు. ఏమిటి? నా ఉద్యోగం మాదా కోళమమ్మా బాబు, మా బాబే, మా అయ్యే. నా ఉద్యోగం ఏమిటయ్యా? ఏమిటి ఉద్యోగాలు చెట్లకు వస్తున్నా అనుకున్నావేమిటి? బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కులేదు. పోనీ ఎవరి కాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షరం మొక్క లేదు, ఉత్తర దక్షిణాలు ఎటున్నాయో తెలియదు. ఇదిగో చూస్తాను గాని నన్ను విసిగించకు, వెళ్ళు. అయితే ఉద్యోగం కావాలంటావు? బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను. ఇలా తోడుగా నీడగా ఉండటానికి. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు.
పదండి 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 త్వరగా, మళ్ళీ గుడి మూసేస్తారు. గుండు గుండు ఇదేమిటి నేనే రాసుకున్నా. ఇలాగా పొద్దుననగా వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేమిటి? ఉద్యోగం దొరికిందేమో. ఉద్యోగమా? అవును, ఆ సంగీత తాతయ్య గారు ఎప్పిస్తా అన్నారుగా. అదిగో వచ్చేసాడు. ఏమిటండి? సరుకులు కూరలు ఎంత బరువు. ఇలా మీరే మూసుకురాపోతే ఓ రిక్షాలో పెట్టి తీసుకురావచ్చుగా. ఈ కాస్త దూరానికి వాడు 4 రూపాయలు అడుగుతున్నాడు. వాడికి ఇచ్చే బదులు బోల్డ్ అంత పంచదార తెచ్చుకోవచ్చు కదా. ఇది మా గుడిలో ప్రసాదం, చక్కెర పొంగల్. మా కూడా ఈ ఊర్లో కూడా మీకు గుడి ఉందా? తాతగారు నాకు గుడిలో ఉద్యోగం ఇప్పించారు. 300 జీతం, 100 రూపాయలు అడ్వాన్సు. ఈ సరుకులు పోను, మిగతా డబ్బు చెమట కదా తడిచిపోయింది. ఈ డ్రెస్ కూడా అదే. ఇక నుంచి మన వంతు కూడా బోర్డు అంత ప్రసాదం వస్తుందట. రోజు అన్నం వండుకోకుండా అదే తినేసాం అనుకో, చాలా డబ్బు మిగిలిపోతుంది. అది పెట్టుకుని రోజు 2 పూట్ల నువ్వు రిక్షాలోనే స్కూల్కి వెళ్ళి రావచ్చు. ఇలా డబ్బులు దాచుకుంటూ దాచుకుంటూ వెళ్ళాం అనుకో, ఒకరోజు, ఇది రహస్యం, అమ్మ కష్టపడకుండా వంట మనిషిని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడిప్పుడే అమ్మకు చెప్పద్దు, తర్వాత చెప్తాం. ఒట్టు చెప్పకూడదు. బాలసుబ్రహ్మణ్యం, ఏంటి? నేను నిన్ను స్కూల్లో చేర్పించి ఉద్యోగం సంపాదించి ఇంటి పనులన్నీ చూసుకుంటే లలిత నవ్వుతుందని సుబ్బులు చెప్పిందా లేదా? అవును. మరి ఎందుకు లలిత ఏడుస్తోంది? బాబు ఏంటమ్మా? ఇలారా. ఏంటి నేను చక్కగా నవ్వుతుంటే చెవి ఏడుస్తున్నా అంటున్నాడు? ఏడుపా? నిన్ను స్కూల్లో చేర్పించినందుకు, మన ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? అన్నీ అబ్బాలే. మేము చక్కగా నవ్వుతుంటే ఏడుస్తుందని చెప్పాం. మీ అమ్మకు చీర ఇచ్చి కొబ్బరికాయ కొడదాం అనుకుంటే అంతా పాడు చేశావు. నువ్వే ఉత్తుకో. శుభ్లు శుభ్లు, ఏం శివయ్య ఇప్పుడొచ్చావు? పెజవాడ కనకదుర్గ అయింది, మధుర మీనాక్షి అయింది, కాశీ విశాలాక్షి మాత్రం మిగిలింది. చాలా బాగుంది. ఇది లలితమ్మ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. గుడిలో ప్రసాదాలతో పాటు తీసుకొస్తే పసుపు కుంకాలతో ఇలా అయిపోయింది. కాస్త బాగు చేసి ఇవ్వు. అట్టాగే. స్వామి, వాళ్ళిద్దరికి నువ్వు కూడా శుభం పలికావన్నమాట. వాడివయ్యా శివయ్య, మొత్తానికి చెప్పిన పనులన్నీ సాధించావయ్యా. ఈ ఒక్క పని మిగిలిపోయిందిగా.
కట్టుకో. లలితమ్మా, ఇంకా ఏమిటమ్మా? రండమ్మా, రండి. శుభలో, ఇంకా ఏమిటమ్మా ఆలోచన? శివుడాజ్ఞ లేనిదే చేవైనా కుట్టదంటారు. సీతమ్మ వారి తాళిబొట్టు ఈ శ్రీరాముణ్ణి మెళ్ళో కట్టాడంటే ఆ దేవుడు చేసిన తప్పును దిద్దుకొని మళ్ళీ నీకు బతికిచ్చాడనమాట. చక్కగా పండించుకోమ్మా, ఆ దేవతలు కూడా నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదిగో బాబుని నేను తీసుకెళ్తున్నాను, రేపు పంపిస్తానులే. ఎందుకు? అదంతా లలితం చెప్తుందిలే. తలుపేసుకో. నమస్కారం అమ్మా. రండి బాబు. ఎవరు కారులో వచ్చారు? లలితమ్మ గారి మామగారు బాబు. నమస్కారం, నేను శివయ్య. రండి రండి. తాతగారు తాతగారు వచ్చారా? ఆ రోజు మా అమ్మని మావిని తిట్టింది. తిట్టారా? ఏదో చిన్నవాడు, పర్వాలేదు, మీరు కూర్చోండి. లలిత లలిత కాఫీ 2. పర్వాలేదు బాబు. వద్దా? అమ్మగారి ఆరోగ్యం ఏమీ బాగలేదు. బాబుని లలితమ్మ గారిని చూడాలని కలవరిస్తున్నారు. తీసుకువెళ్లాలని స్వయంగా బాబు గారు వచ్చారు. విన్నావా? త్వరగా బయలుదేరి వెళ్ళి వచ్చేద్దాం. ఒకసారి వెళ్ళడం అయింది, తిరిగి రావడం అయింది. నిజమే, ఆనాడు ఇంటి పరువు ప్రతిష్టలే ముఖ్యం అనుకున్నాను, నిన్ను కాదన్నాను. కానీ ఈనాడు 30 ఏళ్ల కాపురం చేసిన నా భార్య కడసారి కోరిక తీర్చడం నా బాధ్యత అనిపించింది. అందుకే వచ్చాను. ఇది తప్పనుకుంటే నీ ఇష్టం. జరిగింది ఏదో జరిగిపోయింది. పత్తాలకి పట్టింపులకి పోయి పెద్దమ్మగారి ప్రాణాలు బలి చేయకండి అమ్మా. అమ్మా, ఒక్కసారి బాబుని తీసుకుని రండి అమ్మా. మా నాయనమ్మ చచ్చిపోతుంటే నేను పక్కనే ఉన్నానా లేదా? ఏమిటి, ఉన్నానా లేదా? ఇప్పుడు వాడి నాయనమ్మ జబ్బుగా ఉంటే వాళ్ళు పక్కనే ఉండాలి కదా. వాళ్ళు వచ్చారా? వస్తారమ్మా, ఆయనే స్వయంగా వెళ్ళారుగా, తప్పకుండా తీసుకొస్తారు. వాళ్ళు రారు డాక్టర్. అభిమానం గల పిల్లాయే, ఈ ఇంట్లో అడుగు పెట్టదు. మనవడి చేత తలకొరువు పెట్టించుకునే యోగ్యత నాకు లేదు డాక్టర్. మీరు ఇలా ఉద్రేకపడటం మంచిది కదమ్మా. రండి బాబు, రండి రండి. రండమ్మా. ఇప్పుడు వారికి కావాల్సింది నేను కాదు, మీరే. ప్లీజ్. డాక్టర్ ఎలా ఉంది? ఇంకేం భయం లేదు, వీళ్ళు వచ్చేసారుగా. అమ్మా అమ్మా, బాబు గారు కోడల్ని మనవడిని తీసుకొచ్చారమ్మా. రామ్మా. నమస్కారం. నాకు కాదు, నాయనమ్మకి. నమస్కారం నాన్నమ్మ. నాన్న, నా తండ్రి. నమస్కారం అండి. రామ్మ, కూర్చో.
ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. అమ్మా, అతను వట్టి శివయ్య కాదమ్మా, పరమశివుడు. అమ్మా ఇదిగోనమ్మా. బాబు ఇందా తీసుకో. అమ్మ కోపడుతుంది. తీసుకో బాబు. బాబు నువ్వు నానమ్మ దగ్గరే ఉండిపోతావు కదూ, వెళ్ళిపోవు కదూ నా తండ్రి. పాలు. అమ్మగారిని బతికించింది నిజంగా నువ్వే. చూశారా బాబు, మనవడు కంటపడగానే అమ్మగారిలో జీవకళ కనిపిస్తోంది. అది ఏ మందు ఇంతవరకు ఇవ్వలేదు. బాబు, ఏదో చిన్నవాడిని చెబుతున్నా అనుకోకండి, పంతాలకు పోకండి. కోడలు గారిని మనవాడిని ఎలాగైనా ఇక్కడ ఉండే ఏర్పాటు చేయండి. అమ్మగారు మళ్ళీ మనలో ఓ మనిషి తిరుగుతారు బాబు. శివయ్య, అమ్మా తాళం చెవులు అమ్మగారు మీకు ఇమ్మన్నారమ్మా, తీసుకోండి తీసుకోండి అమ్మా. అమ్మా ఈ పూట వంట ఏం చేయించమంటారమ్మా? నన్ను అడుగుతారేమిటి? ఈ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది మీరే కదమ్మా. నేనా? అవునమ్మా, ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూస్తున్నామమ్మా. నువ్వు లలిత క్షేమం కోరేవాడివైతే మీ సంబంధాన్ని పూర్తిగా మర్చిపోవాలి. ఈ ఇంటి గోడలుగా ఆమె భోగభాగ్యాలు అనుభవించాలంటే నువ్వు వాడికి దూరంగా వెళ్ళిపోవాలి. సవ్య ఆనంద్ చెప్పింది ఈ మేడం నాదేట బాగుంది కదా, ఇక్కడే ఉండమంటుంది. ఉందామా? ఏం సవ్య, ఏమైంది చెప్పు. ఇంకా బాగలేదా? సరేమా? తలనొప్ప? ఆకలిస్తుందా? ఆకలిస్తుందే, నాకు తెలుసు. తిను తిను. వద్దా? ఎందుకండి దాన్ని కొడుతున్నారు? ఇది ఇది ఏడుస్తున్నట్టు భావిస్తోంది. నేను సంతోషంగా ఉండాలనుకుంటే నేను దూరంగా ఉంటే మీకు సంతోషమా? వీడి నానమ్మ దగ్గర మీరుంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. అయితే మీరు మా దగ్గర ఉండరా? ఉండకూడదు. మీరుంటే రావుగారి పరువు ప్రతిష్టలకి భంగం. అవునా? మీరిద్దరే ఉండాలి. వీడు అక్కడ ఉంటే
పెద్ద చదువులు చదివిస్తారు. ఆ కార్లు, ఇల్లు, పొలాలు అన్ని వీడికే చేస్తారు. నాకొద్దు. తప్పు. నువ్వు అమ్మ హాయిగా ఉండొచ్చు, సంతోషంగా. ఓహో, అందుకనా మీరు సామాన్లన్నీ సర్దుకొని ఊరు వెళ్ళిపోతున్నారు? అంటే మీరక్కడ మన ఊర్లో సంతోషంగా ఉంటారు, నేను బాబు ఇక్కడ ఆ పెద్దింట్లో సంతోషంగా ఉంటాం. బాగుంది. మరి అప్పుడప్పుడు మేము గుర్తొస్తే మీకెలా ఉంటుంది? ఇప్పుడు మా నాయనమ్మ కూడా లేదు, చచ్చిపోయింది. మనల్ని ఎవ్వరూ విడదీయలేరండి, చివరగా దేవుడు కూడా. ఏమండి చూడండి, ఆ రావు గారు చూపించేది ప్రేమ కాదు, అభిమానము కాదు, స్వార్థం అండి. ఆయన భార్య ప్రాణాలు నిలబెట్టుకోవడం కోసం బాబు కావాలి. బాబు నన్ను విడిచి ఉండలేడు కనుక నేను కావాలి. మీరుంటే ఆయన పరువు ప్రతిష్టలకి భంగం కనుక మీరు అక్కర్లేదు, అందుకే మిమ్మల్ని పంపించేస్తున్నారు. ఏమండి, మీరంటే ఇష్టం లేని వాళ్ళు నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డను చూసి ఇష్టపడగలరా? వాడిని భూమి మీద పడకుండానే చంపారు. అలా చేయటం మంచిదేమో. తప్పండి. పాపం, వాడు నాకు బిడ్డ కాదు, నాకు మరో జన్మనిచ్చిన ఈ దేవుడి ప్రతిరూపం. అది కాదు, మా నాన్నమ్మ ఎప్పుడు భయపడేది నేను ఇలా అయిపోయాను, నా వంశం అంతా అలాగే అయిపోతుందో ఏమో అని. కాదండి, కాదు. ఈ ముని మనవుణ్ణి చూసి ఎక్కడున్నా సంతోషపడుతుంది. కల్మషం లేని ప్రేమ, మలినం లేని మనసు మీకున్నాయి. అవే వాడికి శ్రీరామ రక్ష. వాడు పెద్దవాడి పెద్ద పెద్ద చదువులు చదివి ఎంత వాడవుతాడో చూడండి. వీడే వాడు నాగసుబ్రహ్మణ్యం, IAS. ఇక్కడికి రావటం పోవటం కష్టంగా ఉందని కాదు, కానీ నువ్వు మాతో పాటే ఉంటే ఇక్కడ ఎలా ఉంటున్నావని దిగులు ఉండదు మాకు. అవును మావయ్య, మీరు ఇక్కడే ఇంట్లోనే ఎందుకు ఉండాలనుకుంటున్నారో మాకు తెలియదు కాదు, కానీ మాకున్న పెద్ద దిక్కు మీరొక్కరే. మీరు మాతోనే ఉండి మా మంచి చెడ్డ చూస్తూ ఉంటే మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది మావయ్య. దయచేసి కాదనకండి, మాతో రండి మావయ్య. అవునన్నా, మేమంతా ఉండి నువ్వు ఈ పని వాళ్ళ చేతి కూర్చుంటుంటే మేము అక్కడ సుఖంగా ఉండగలమా? నువ్వే చెప్పు. అవును తాతయ్య, మీరు మాతో రావాల్సిందే. అవును తాతయ్య, మాతో రావాల్సిందే. మనం ఎప్పుడు వెళ్ళాలి?
అదేంటి నేరం కూడా మంది వచ్చేస్తున్నా? నన్ను ఒక్కసారి కోట దగ్గరికి తీసుకెళ్ళండి. తులసి కోట దగ్గరక ఇప్పుడు ఎందుకు? పట్టుకోరు. వెళ్లే ముందు ఆ తులసి సమక్షంలో నీ ఊళ్ళో కళ్ళు మూస్తే జన్మ జన్మలకి మీరు నా పసుపు కుంకుమలు నాతోనే ఉంటాయట. లలిత, లలిత, ఇప్పుడేం వెళ్ళిపోతున్నారేంటి? ఏ వద్దా? కాదు, ఒక 2 నెలలు ఉండకూడదు. ఎందుకు? ముక్కోటి ముక్కోటి ఏకాదశి వస్తుంది. అప్పుడైతే సరాసరి స్వర్గానికే వెళ్ళిపోవచ్చు. అందుకే అంతవరకు ఆ దేవుడు ఉంచద్దు. లలిత, 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 పోనీ ఒక నెల ఉండు, ఒక నెల ఉండు. మన కోడలు కడుపుతోంది కదా, మనముని చూసి వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పటి నుంచి తులసి కోట దగ్గర ఎందుకు? చలిగా ఉంది, లోపలికి వెళ్ళిపోతా. మండే కట్టెలతో చలి కాచుకుపోయేదాన్ని. ఒళ్ళు కట్టినా పర్వాలేదు. అంతవరకు ఇక్కడేమి ఒళ్ళో పడుకోనివ్వండి. లలిత, లలిత, ఏంటిది? వద్దు, వద్దు. లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి సహనశీలికి భూమాత లాలి రాజీవ నేత్రుని రాజీవ నేత్రునికి రతనాల లాలి ఈ ప్రేమ మూర్తికి కన్నీటి లాలి 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 లాలి. బాలు, ఈ సహనశీలికి భూమాత లాలి కారుణ్యమూర్తికి కన్నీటి లాలి నా ఊపిరౌని నా ఊపిరౌని చిరుగాలి లాలి నా కంటి జ్యోతికి రవికాంతి లాలి సుగుణాల రాశికి గగనాల లాలి దేవునికి పంచభూతాల లాలి లాలి
నా దేవతకు పంచభూతాల లాలి